నువ్వే కాలు దువ్వేలా నా బంగారు నిన్ను చూస్తూనే పెరిగిందే టెంపరేచరు నచ్చవే మాయా ప్రసార్ ఆస్వనా తుమ్ముతు మార్లు నిచ్చాలి నీలో పవరు నీవేనా ఈవెన్ స్టార్ యమకవే నీ అందం ఇత్తు వండర్లా ఏ విజిల్ 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 పల్ల అమ్మాయిలే బాగా వేశారు. అర్రే 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 వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మీ అందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు. దసరా పండగ నిజంగా ఒక అద్భుతమైన పండగ. స్కూల్ పిల్లలకి క్వార్టర్లీ హాలిడేస్ వచ్చాయంటే దసరా పండగ. ఆఫీస్ లో శాలరీలో బోనస్ వచ్చిందంటే దసరా పండగ. ఇంట్లో కొత్తగా వంటలు చేస్తున్నారంటే ఆ రోజు దసరా పండగ. ఉన్న బండ్లు కార్లు బైకులకి పూజలు జరుగుతున్నాయంటే దసరా పండగ. కొత్త ఫోన్లు వస్తే దసరా పండగ. కొత్త ఫోన్లు వస్తే దసరా పండగ. ఆఫర్స్ ఉంటాయి కదా, డిస్కౌంట్ ఆఫర్లు వస్తే దసరా పండగ. అండ్ మీరందరూ మా ఎక్స్ప్రెస్ రాజాకి వస్తే మా అందరికీ పండగ. సో దసరా పండగ అంటే ఏంటో తెలుసుగా అందరికి. మేము మిమ్మల్ని చూసినందుకు పండగ పండగ. ఇంతకీ దసరా పండగ అంటే ఏంటి? కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం. ఎవరెవరు ప్లీజ్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నాన్న సింహాచలం, కొత్త సంవత్సరం సంక్రాంతికి, నాన్న ఉగాదికి. ఆవిడ చెప్తారు. దుర్గామాత హెల్ప్ తీసుకొని రాముడు రావణాసుని చంపేశాడు. ఆర్ యు ష్యూర్? yes పక్కాగా? పక్కా, లాక్ చేసుకోండి. అయితే అదే అయి ఉంటుంది, నాకు కూడా తెలియదు. కూర్చో. ఎవరు కాన్ఫిడెంట్ గా చెప్తారా అని వెయిట్ చేశాను అంతే. సో అంటే ఇలాంటి బంపర్ ఆఫర్లు చాలా ఉంటాయి. మా జాన్, సో జాన్ రోడ్డు మీద వెళ్తుంటే బాగా ఎండగా ఉంది, అలసిపోయాడు అని చెప్పి రోడ్డు పక్కన చెట్టు ఉంటే చెట్టు కింద పడుకున్నాడు. తనకేం తెలుసు ఆ చెట్టుకు బాగా భారీ పవర్స్ ఉన్నాయి. అంటే అత్తారింటి దారేదిలో కెవు కేక బాబా బ్రహ్మానందానికి ఒక చెట్టు ఇవ్వలా, అలా అన్నమాట. అంత పవర్ఫుల్ చెట్టు. ఆ చెట్టు కింద పడుకుంటాడు. అయ్యో ఇంత ఎండగా ఉంది, అర్రెర్రే. ఇలాంటి టైంలో పడుకోవడానికి ఒక మంచి పరుపు ఉంటే ఈ చెట్టు కింద ఎంత బాగుండదు. డబేలు మన వచ్చే పరుపు ఉంటుంది అక్కడ. వావ్, ఇంత పెద్ద పరుపు వచ్చిన తర్వాత అంత ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటే బాగుండదు. ఆ రకరకాల పిండి వంటలన్నీ అతను ముందుకు వచ్చి ఇంత తిన్న తర్వాత పడుకుంటుంటే కాస్త నడిచి కాలు నొప్పి పెడుతున్నాయి కాబట్టి ఓ అందమైన అమ్మాయి అలా కాలు నొక్కుతో చక్కగా ఉంటే బాగుండు అన్నాడు. తప్పి మనం పాప వచ్చింది. సో ఇన్ని జరిగాయి, హ్యాపీగా పడుకున్నాడు, నిద్దట్లో అనుకుంటున్నాడు. ఇలా అడవి లాంటి రోడ్డు మీద చెట్టు కింద ఉన్నాడు. ఏ పులో వచ్చి కుటుక్కున్నది తిందంటే పోతాను కానీ పులి వచ్చి లప్పకమని తినిపోయింది. అలాంటి పవర్స్ అంటే అలాంటి బంపర్ ఆఫర్లు వచ్చినప్పుడు కరెక్ట్ గా అడగాలి. సో మీకు కనుక దేవుడు ప్రత్యక్షం అయితే దసరా పండుగ కాబట్టి స్పెషల్ బంపర్ ఆఫర్ కింద దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని ఏదైనా ఒక క్రేజీ కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? దేవుడితో ప్రొడక్షన్ హౌస్. దేవుడితో ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేద్దామని. దాంట్లో మీరు హీరో, ఇంకోరైనా హీరోయిన్. తదాస్తు తదాస్తు. హీరోయిన్ గురించి ఆలోచిస్తూ కూర్చో. స్క్రిప్ట్ బాగా టైట్ ఉండాలమ్మా. నేను ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్తే పాన్ కార్డు ఆధార్ కార్డు కూడా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాను. పాన్ కార్డు మీద మొహం చెరిగిపోయేంత గీకేస్తారమ్మా నాకు తెలుసు. ప్రదీప్ ఏ షో చేసిన పక్కన ఫీమేల్ యాంకర్ నేనే ఉండాలి. ఫీమేల్ యాంకర్ నేనే ఉండాలి. మాటల్లే. ఆయన పాపం 3 సార్లు నుంచాడు. డార్లింగ్ నువ్వు నుంచోయి సార్. ఎవ్వరు నేను చెప్పిన. నీ పేరు? వినోద్. చెప్పు వినోద్. మీరు అన్నయ్యగా సమంత లాంటి వదిన రావాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఖర్చులకు డబ్బులు ఇస్తారు కదా. తదాస్తు తదాస్తు. వెరీ గుడ్, బాగుంది, ఇంట్రెస్టింగ్. సినిమా ఇండస్ట్రీలో పైరసీ చంపేయాలని కోరుకుంటా. ఓకే. ఎగ్జామ్స్ ఉండకూడదు, జాబ్ రావాలి. జాబ్ రావాలి. ఇంకా చదవడం ఎందుకు? ఇంకా చదవడం ఎందుకు? చదువు కూడా వద్దు, నార్మల్ గా కాలేజ్కి వెళ్ళాలంతే. నార్మల్ గా ఉర్రే లేచినప్పుడు ఆఫీస్ అనగానే ఆఫీస్ కూడా ఎందుకు, డైరెక్ట్ శాలరీ ఇస్తే బెటర్ కదా. దసరా ఆఫర్ కంఫర్టబుల్ గాను. వెరీ గుడ్ అన్న, కూర్చో. తగ్గిపోతుంది. 24 hours బార్ ఓపెన్ ఉండాలి.
ఎన్నేళ్ళైనా కరిగిపోని మేకప్ కావాలి. ఇంక స్నానాలు చేయరా అయ్యా. దేవుడు కనిపిస్తే నాకు తప్ప ఎవరికి కనిపించొద్దని కోరుకుంటా. సైటా నీకు హాయ్ బ్రో. హాయ్ హలో. మై నేమ్ గణేష్. చెప్పండి. నేను సన్నీ లియోన్ ఎక్స్ప్రెస్ రాజాలో అక్కడ కూర్చోవాలనుకుంటున్నాను. అమ్మాయి కూడా ఏంటి భయ్యా? ఈ షోలో నితిన్ నన్ను చూసి నా దగ్గర రావాలి. జయం వెంకట్. తదాస్తు. చిన్నదాన నీకోసం అనుకుంటూ రావాలి. నీతో ఇష్క అప్పుడు. అయ్యా అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలి. మింగేశా. టోపీ అంకుల్. ఏ బ్రో, ఏ కూల్ మచా. బైక్ లేని పెట్రోల్ కావాలి. బైక్ లేకపోయినా నడిచే పెట్రోల్ కావాలి. ఏంటది? పెట్రోల్ లేకపోయినా నడిచే బైక్ కావాలి. బైక్ లేకపోయినా నడిచే పెట్రోల్ కావాలి. దేవుడు ప్రత్యక్షం అయితే పెట్రోల్ లేని బైక్ కావాలని అడుగుతా. నేను ప్రభాస్ ఫోటో దిగాలనుకుంటున్నాను. ఆ ఫోటో మీరే తీయాలని నా కోరిక. మన డార్లింగ్ గారితో మీరు ఫోటో దిగుతారు, అది నేను తీయాలి. అవునండి. అంతకంటే దాని దేవుడు ఎందుకు, నేనే తీస్తా. ఓకే, థ్యాంక్ యూ. తదాస్తు. అన్న దేవుడు ప్రత్యక్షం అయితే ఓకే, నువ్వు పర్మిషన్ ఇస్తే నీతో రావణాసుని ఎట్లా చంపిండో రాముడు లైవ్ లో చూడాలని కోరుకుంటాను. అయ్యా ప్రదీప్ గారికి తొందరగా పెళ్లి కావాలని. మూన్ మీద ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాలని కోరుకుంటాను. ఎక్కడ మూన్ మీద ఉన్న డబ్బాలని నువ్వే అక్కడ ఒకదానే చూసేవాళ్ళమ్మా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలనుకో. బాక్సాలే. ఏది బిజినెస్ మ్యాన్ డైలాగ్ ఒకటి చెప్పు. నేను షేర్ మార్కెటింగ్ లో జాబ్ చేస్తా. దాంట్లో షేర్ లో పెద్ద అందరికి అడ్వైజ్ ఇచ్చే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలనుకో. నేను ఏమడిగాను నిన్ను? అంటే దేవుని కోరుకుంటున్నా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలను. మించుమించుగా నువ్వు చెప్పినది నాకు అర్థమైంది. జాన్, నీ పరిస్థితి ఏంటి? ప్రదీప్ ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. నాకు ప్రపోజ్ చేయడానికి దేవుడు ప్రత్యక్షం అవ్వక్కర్లేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మా. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ప్రపోజెస్ కాకుండా పెళ్లి కావాలని కోరుకుంటా. ఎవర్రా మాట్లాడుతు? ఓ మీరా? ఎవరా మాట్లాడుతారు అనుకున్నా. ఇంకో జన్మంటూ ఉంటే మీకు తమ్ముళ్ళ పుట్టాలనుకుంటున్నాను. ఇప్పుడే నువ్వే నా తమ్ముడివి. దేవుడు నాకు ప్రత్యక్షం అయితే దేవుడే నాతో ఉండాలనుకుంటా. అందరూ దేవుడినే అడుగుతున్నారు తప్ప దేవుడు మంచి ఇల్లు కొనుక్కోవాలని, లైక్ ఎనర్జీగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడినే కోరుకుంటున్నాను. దేవుడు మంచి ఇల్లు కొనుక్కొని జూబ్లీసే పంజారు తెలుసమ్మా. నా జుట్టులోంచి ఒక్క వెంట్రిక కూడా ఊడిపోకూడదని కోరుకుంటా. ఏం చేసుకుంటా లేక వస్తుంటే. దేవుడు ప్రత్యక్షం అయితే నేనేం కోరుకోను, ఎందుకంటే దేవుడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. అడిగి టైం బొక్క కాబట్టి అడగడం బెస్ట్. ఇంకా ఏలియన్స్ తో రొమాన్స్ ఉన్నోళ్ళతో కూడా టికానా లేదు కానీ మళ్ళీ నీకు ఏలియన్స్ కావాలట. దేవుడు ప్రత్యక్షం అయితే ఎక్స్ప్రెస్ రాజా 2 అక్కడ షో నేను, ఇక్కడ మీరు. మధ్యలో ఏంటి 3? దేవుడు ప్రత్యక్షం అయితే ప్రదీప్ తో బిచ్చగాడు 2 తీస్తా. దేవుడు ప్రత్యక్షం అయితే
మా ఊర్లో రాజధాని కావాలని కోరుకుంటా. ఏం పెట్టాలి షాపా? ఆంధ్రాలో రాజధాని సీఎం ని మా ఊర్లో కావాలని కోరుకుంటా. రాజధానా? రాజా రాజా రాజా. నేను మరో టామ్ క్రూజ్ అవ్వాలనుకుంటా. ఎవడాడు? నేనే. నువ్వా? మీరు ఎప్పటికైనా అవుతారు సార్, మీరు అవుతారు. వరల్డ్ లో టాప్ ఇంటీరియర్ డిజైనింగ్ అవుదాం అనుకుంటున్నాను. వెళ్ళండి, అయిపోతారు. ఆవిడ ఇందాక నుంచి ఆలోచిస్తారు, నాకు కూడా ఏదో వరం ఉందని. ఆవిడ మైక్ ఇవ్వండి. మిమ్మల్ని డామినేట్ చేసి ఎవరైనా మిమ్మల్ని ఎక్కించే విధంగా మేల్ యాంకర్ ని కోరుకుంటున్నాను. ఇంకో మేల్ యాంకర్ ని కోరుకుంటున్నారు మీరు? తప్పకుండా అమ్మ, తదాస్తు. నెక్స్ట్. మీరే కావాలి అని కోరుకుంటున్నా. జాన్ ఇది విన్నావా? అనాథ పిల్లలు లేకుండా ఉండే వరల్డ్ కోరుకుంటా. ఇంకా అన్నా మన ఇండియాలో పేదరికం లేకుండా కోరుకుంటాను. వెరీ గుడ్. ఈ జనరేషన్ అలా ఆలోచించడం చాలా గ్రేట్. షాపింగ్ ఫ్రీ హస్బెండ్ కావాలని కోరుకుంటా. 12 టేబుల్ చెప్పు. 12 1 12 12 2 24 12 3 46 12 4 36. 12 4 12 24 12 3 36 12 4 48 12 5 60 12 6 72 12 7 86 12. ఎలా అమ్మా? 10 120. డబ్బున బాయ్ ఫ్రెండ్ వస్తే ఎలా ఖర్చు పెడతావు? లెక్కలు ఇలా తప్పు చెప్తే. ఫ్రీ అంతే. 10,000 ఇస్తే 10 నిమిషాలు ఉంటదా? కష్టమా? ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఆ సెలెక్షన్ 1 డే పడుతుంది కదా. ఎందుకు? 50 తీస్తే అందులో ఒకటి తీస్తారు కదా. అలా ఏం లేదు. 10,000 ఓకే, ఏది చూస్తే అది. ఓ ట్యాగ్ పెద్దదైతే అది ఎంత ఎలా ఉన్నా కూడా వేసుకుంటారు. మనకి బ్రాండ్ ఇంపార్టెంట్, ఏం డ్రెస్ కాదు. సింగిల్ గా ఉండడం వల్ల ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో నాకు ఈ రోజు అర్థమైంది. ప్రదీప్ హీరోగా, నేను హీరోయిన్ గా మూవీ తీయాలని కోరుకుంటా. అది స్క్రిప్ట్ వినేసి వస్తానమ్మా. మీతోటి ఒక 50 మూవీ కామెడీ మూవీ చేయాలి. నాతో సినిమా చేద్దాం అనుకుంటాను, అంతే కదా. 2034 లో కొన్ని డేట్స్ ఖాళీ ఉన్నాయమ్మా. నేను కూడా మీతో యాంకరింగ్ చేయాలని ఉంది. ఇందాక మీరు ఇటు ఉన్నారు కదా. అదేంటి వాట్ ఫోకస్? మరి ఎందుకు అంత దూరం కూర్చోబెట్టారు పాపం వాళ్ళిద్దరిని? మీరు గుర్తుపడతారో పట్టరో అని. మీ పేరు? రాణి. ఆవిడ పేరు రాజానా? కాదు, రమ. రాణి రమ. ఏం చేస్తుంటారు? డిగ్రీ 2nd ఇయర్. ఫస్ట్ టైమా? ఆవిడ డిగ్రీ 2nd ఇయర్ సేమ్. వావ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ లెవెల్ లో 4 క్రేజీ ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ముందుకు వస్తారు. అందులో ముందుగా మేడం గారు రండి. హలో 12 టేబుల్, కమాన్. తమ్ముడు, నీకు వదినగా ఎవరినైతే కోరు నాకు చాలా ఎత్తానన్నదా. వీళ్ళు 4 కాదు, ఇంకా మీలో ఉన్న ఇంకా చాలా మంది మొత్తం ఇక్కడికి వస్తారు, వన్ ఆఫ్టర్ ది అదర్. సో వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. లెట్స్ గో ఫర్ ఇట్. అదిగోండి అర్జున్. ఇప్పుడు మీ కాళ్ళు చూసుకోండి ఒకసారి. వావ్ జాన్, ఇది చూసావా? అండ్ అలాగే అక్కడ చూసారా? దసరా పండుగ కానీ స్వీట్లు హాట్లు ఉంటాయి కాబట్టి మీకోసం తీసుకొచ్చాను. తప్పకుండా మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఎక్స్ప్రెస్ రాజా కాబట్టి కొంచెం వెరైటీ ఉండాలి. మీ కాళ్ళు కట్టేసాం, మీరు మెల్లగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి చేతులు వెనకాల పెట్టుకుని ఆ ప్లేట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఖాళీ చేసేస్తారు. ఎవరి ప్లేట్ ఫస్ట్ ఖాళీ అవుద్దో వాళ్ళే విన్ అవుతారు. రెడీ? చేతులు వాడడానికి లేదు అండ్ మీరు గెంతడానికి లేదు. 3 2 1 గో. మీరు ఇలాగే తింటూ ఉంటారా? మా జుట్టు కూడా సేమియా తింటోంది. మా తమ్ముడికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు.
భయ్యా ఆయన అంటే లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కొక్క ఐటమ్. నుంచు భయ్యా, నుంచుంటే దిగుతుంది. అమ్మలుంగో ఒళ్ళుంగో. లడ్డు కావాలా నాయన? అయ్యా మీరు సేమియాని మొత్తం ఈవిడ మూతికి ఏమైంది మేడం? మీరు ముక్కుతో కూడా తింటారు, అది కుదరదు, ఓన్లీ నోట్తోనే తినాలి. మీరు ఎక్కడ మేకప్ చేయించుకున్నారు? ఒకసారి వాళ్ళకి చూపిరు అమ్మ ఫేస్. మీరు అప్పటి నుంచి సేమియాని 3 సార్లు అన్నారు తప్ప ఇంకే ఐటమ్ ముట్టుకోలేదు మీరు. ట్రై చేయమ్మా, ట్రై ఆ కప్పు పైకెత్తుకో, కప్పు పైకెత్తు, కప్పు నోటితో పట్టుకుని పైకెత్తి, ఇలా నోటితో పైకెత్తు. ఏమి అయినది? వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇదేమిటి? కంగ్రాచులేషన్స్. ఈ ప్లేట్ లో కొంచెం సేమియా మిగిలినది, మీరు మాట్లాడకండి. నీ కట్అవుట్ ఏంటి, నువ్వు తిన్నదేంటి నాకు అర్థం కావట్లే. నేను రాలా? ఇలాంటి రౌండ్ ఉంటుందని తెలిసి బాబు టిఫిన్ లంచ్ కూడా చేయకుండా వచ్చి, కాబట్టి లపక్ మన ప్లేట్ లో ఉన్నదంతా ఖాళీ చేస్తాం. అండ్ మీరిద్దరు కూడా చాలా కష్టపడి ప్రయత్నించి ఆడారు అండ్ ఉన్న అన్ని ఐటమ్స్ తిన్నారు. ఏ ఐటమ్ కదలకుండా, అసలు ఏది డిస్టర్బ్ చేయకుండా అంతసేపు తింటున్నట్టు నటించింది ఈవిడ. సో మీ నలుగురిలో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు అండ్ ఆ ఒక్కళ్ళు ఇక్కడికి వెళ్తారు. సో ఎవరు బాగా తేడాగా ఆడారు? హూ ఇస్ దట్ క్రేజీ పర్సన్? కంగ్రాచులేషన్స్ వినోద్. మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ముడల్లే మారనా మురిపాలే పెంచనా. సాధారణంగా అందరూ ఈ వేళలో ఏం చేస్తున్నారని అడిగితే మాత్రం ఎవరికైనా సరే గుర్తొచ్చే ఏకైక పాట ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని. అండ్ ఆ పాట పాడిన బ్యూటిఫుల్ సింగర్ ఈ రోజు మన దసరా స్పెషల్ ఎక్స్ప్రెస్ రాజాలో ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సునీత గారు.
థ్యాంక్ యూ. నా చేత డాన్స్ చేయించాలని మాక్సిమం ప్రయత్నం చేసిన ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎవరు అంటే ప్రదీప్. దాంట్లో అతి త్వరలో నేను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోబోతున్నాను. కానీ నేను మాత్రం ఏ రోజు సరిగా డాన్స్ చేయలేదు. అంటే ఆలోచన నేర్పించే గురువు అలా ఉన్నప్పుడు డాన్స్ అలాగే ఉంటుంది కదా. నాకు అంట్లు తోవడం, బట్టలు ఆరేయడం అవన్నీ స్టార్టింగ్ స్టేజ్ బేసిక్స్ అన్నమాట. అవన్నీ నేర్పించాడు. ఫ్యూచర్ లో ఇంకొన్ని అద్భుతాలు చేయబోతున్నాం మనం. ఏంటి? డాన్స్ స్టెప్స్ కొత్త కనిపెట్టాను నేను. ఎందుకంటే అసలు ఎక్స్ప్రెస్ రాజాలో దసరా స్పెషల్ అని చెప్పి మీరు ఏదో పిలిస్తే వచ్చాను, కానీ ఈ ఎనర్జీ ఏంటి, రాక్షసులు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మావా అంతా మా బ్యాచ్ వీళ్ళంతా. అండ్ మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఏంటంటే మీతో పాటు మరో గెస్ట్ ఈ రోజు మా ఎక్స్ప్రెస్ రాజాకి రాబోతున్నారు. ఆయన కోసమే ఆ పాట రాశారు, ఆయన కోసమే ఈయన్ని పాడించారు అనుకుంటా ఆ పాటని. ఈయన కూడా 6 అడుగుల బుల్లెట్టే. విజయ్ ప్రకాష్ గారు, కమాన్. రక్షకుడు రక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడు, నడిచొచ్చే నర్తన సౌరి, హలాహలం భరించిన విడు 6 అడుగుల బుల్లెట్టు. It's time to party now, hey oh pilla. It's time to party now, Chittamula. It's time to party now, hey oh pilla. Kante guppulla, tata pilla. Uri devudo devudo, ఓకే. మొన్నటి వరకు నాకు బట్టలు ఆరేయడం నేర్పించాడు, ఈ రోజు లారీ బైక్ రైడ్ చేయడం, కార్ డ్రైవ్ నేర్పించారు. సో మీ ఇద్దరికి వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్స్ మీరు అందించారు మాకు. అండ్ ప్రతి రోజు మీరు పాడిన పాటల్ని హెడ్ ఫోన్స్ పెట్టుకుని బైకుల మీద హుషారుగా నడుపుకుంటూ ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడు ఒక పని చేద్దాం మనం. లెట్స్ ప్లే అంతాక్షరి. మీరందరూ ఒక టీం, వీళ్ళిద్దరు ఒక టీం. ఒక పని చేద్దాం. మీరు వాళ్ళ టీము, వాళ్ళు మన టీము, మనమంతా ఒక టీం. సో మాలో చాలా మంది క్రేజీ సింగర్స్ ఉన్నారు. సో ఎవరు మీ ఉద్దేశంలో బాగా క్రేజీగా పాడుతున్నారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. రైట్. సో ఇవాళ సెకండ్ రౌండ్ వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు ఎవరా క్రేజీ సింగర్. అలా కుదిరింది మేడం, అది నాకు కూడా తెలీదు. గణిత శాస్త్రంలో ఇట్ ఈస్ ఎ మెడికల్ మిరాకిల్ సార్. ఆ రెండు ఒకటి కాదా? ఓకే. సో మీ ఇద్దరు ప్లీజ్. ఓకే. సో మన ఈ సెకండ్ రౌండ్ దసరా స్పెషల్ లో మీలో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు కాబట్టి రాగం, తాళం, పల్లవి. సో మీరు ఎంత క్రేజీగా పాడతారో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయ్యి ఈ చైర్ లోకి వస్తారు. సో ముందుగా పాట మన సైడ్ నుంచే వేద్దాం. నిహారిక నిహారిక నువ్వే, అంటే వాళ్ళతో పోటీ ఇవ్వాలంటే మేము ఇలా పాడకూడదు. నిహారిక 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 కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. కుశలమే. కాదు, మీరేదో క్రేజీగా పాడతారు వాళ్ళు అని చెప్పారు. నాకేం తెలుసు ఇంత మంది మంచి వాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు. ఇదిగో మీరు అసలు మాడకూడదు అలాగా. మన టీం ప్రెస్టేజ్ ఏమవ్వాలి? ఇదంతా టీవీల ప్రభావం, సినిమాల ప్రభావం మనుషుల మీద ఎంత ఉంది అన్న దాంట్లో వీళ్ళందరూ అష్టం. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ.
ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి మాము గాబరబెట్టి మాము గాబరబెట్టి గైపుగాకే మైసమ్మ జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ. లేదు మీరు చెప్పినట్టు సినిమా ప్రభావం ఈయన మీద చాలా ఎక్కువ. ఉవ్వలా నవ్వకల ముద్ద మందారమా ముద్దులో దించకిల ముద్ద సింగారమా నెలకే నాట్యం నేర్పావే నయగానమా గాలికి సంకెళ్ళేసావే. ఎంత చక్కగా పాడాడంటే టీచర్ బెత్తం పట్టు పాడుతా అంటే మువ్వలా నవ్వకలా అని. ఇంకో స్పెషల్ క్వాలిటీ ఏమంటే రిథమ్ లో షర్ట్ ని సర్చ్ చేసుకుంటాను. వా వా కళ్ళల్లో ద్రాక్షరసం పిడుగుల్లో తురుకు రసం నన్ను నా నిమ్మరసం నీటుగాడు నిమ్మరసం రా వా వా ఈడి కొంటెదను సంతి రసం రా వారే బాబా వారే వా వారే బాబా వారే వా. ప్రదీప్ మీరు నిల్చోండి. వారేవా ఏం ఫేస్ పాడతా నాకు తెలుసా. वो स्कूल का प्रिंसिपल हूँ मैं. పాడు పాడు నువ్వు పర్లేదు. వారే ఏమి ఫేసు అచమీరో లాగుంది బాసు దొరికింది ఛాన్స్. వచ్చింది సినిమా ఛాన్స్ ఇక వేసే మరో డోసు పిచ్చకి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యి డాన్స్. గురుగారు విరహాల గోల ఇంకా నా వీలు కాదు వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేసారు వేసారు రా లా పైరో పైరో రానంటూనే చిన్నదో రాములవారి గుడికి వచ్చింది చిన్నదో చిన్నది దా దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెలదరా. ఆవిడ ఇందాక రౌండ్ లో ఒక ప్లేట్ దంచారు. ఆ ఒక రౌండ్ ఆడారన్నమాట ఆవిడ. చెకోడీలు చెక్కపడాలు మరమరాలు ఉండలు సేమ్యా లాగింది. ఇప్పటివరకు మనం వింటున్న పాటలే కాకుండా ఇంకా ఎన్నో పాటలు పాడారు కాబట్టి సో ముందుగా జయప్రకాష్ గారు 6 అడుగుల బుల్లెట్ పాట గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? దేవి గారు స్టూడియోలో రికార్డ్ చేశాం. మణి గారు ఆబ్వియస్లీ రాశారు, అక్కడ ఉన్నారు ఆ రోజు. పవర్ స్టార్ కోసం అన్నప్పుడు ఒక పవర్ వచ్చేసింది తానుగా. సో అండ్ ఆ లిరిక్స్ కూడా మీరు చూస్తే అంత ఒక ఆ పదంలో ఒక బై న్యాచురల్లీ అది దాంట్లో ఒక పవర్ ఉంది. సో అండ్ ట్యూన్ కూడా అలాగే ఉండింది. సో ఒక 2-3 అవర్స్ నాకు తెలుసు ఈ పాట రికార్డ్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ బేసికలీ దేవి గారితో రికార్డ్ చేయడం చాలా ఇట్స్ లైక్ అ హ్యాపీ ఫన్ ఎలిమెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఫోకస్ తో రికార్డ్ చేశాం అని ఇంత పెద్ద హిట్ అవుతుందని డెఫినెట్ గా నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సార్ మా కోసం ఆ పాట ఒక్క లైన్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో ఉక్కుతిగలాంటి వంటి నైజం వీడు వెలుగులంది ఒక్కటైన తేజం రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో శత్రు వంటి లేని వింత యుద్ధం వీడు గుండెలో తుగాయమైన శబ్దం నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన బద్ధ హృదయుడు వీడు 6 అడుగుల బుల్లెట్ వీడు ధైర్యం విసిరిన రాకెట్ వీడు 6 అడుగుల బుల్లెట్ వీడు ధైర్యం విసిరిన రాకెట్. సో ఎలా అయితే ఇంత సూపర్ ఎనర్జీ పాట గురించి మాట్లాడుకున్నామో నాకు తెలిసి ఈ వేళలో అరి గులాబీలో ఆ పాట మీరు పాడి ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది మేడం ఇప్పటికి? నువ్వు పుట్టలేదు. జాన్ ఇది విన్నావా? వినను కూడా 20 ఇయర్స్ అయింది. 21 ఇయర్స్ కూడా ఇంకా ఆ పాట అలాగే ఎలా హౌ
ప్రదీప్ ఎప్పటికీ పెళ్లి చేసుకుంటా ఎలా హౌ అండ్ ఆ సాంగ్ రిలీజ్ అయిన టైంలో అంటే ఏ జనరేషన్ అయినా కొత్తగా ప్రేమలో పడ్డవాళ్ళు కంటిన్యూస్ గా ప్రేమలో పడేవాళ్ళు కూడా పడుతూలేస్తుండే వాళ్ళకు పట్టాల్సిన పిచ్చే ప్రేమరా. ఎందుకంటే ఆ పాట తర్వాత నుంచి అలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ చాలా మంది మాట్లాడుకుంటున్నప్పుడు లవర్స్ మాట్లాడుకున్నారు ఏం చేస్తున్నావు ఏం చేస్తావు ఏం చేస్తాను ఏం చేస్తారా ఏం చేస్తాడు గంటలు మాట్లాడుకున్న దాంట్లో ఏం చేస్తున్నావు అంటే టిఫిన్ తింటున్నాడు అవునా చట్నీ ఏంటంటే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఎంత ఖాళీగా ఉన్నారా ఎంత చక్కగా మాట. ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి. ఓకే సో అండ్ అలాగే సార్ కూడా ఇక్కడే ఉన్నారు ఎన్నో వండర్ఫుల్ హిట్స్ నాకు తెలిసి రెహమాన్ గారితో వర్క్ చేశారు హారిస్ జయరాజ్ గారితో వర్క్ చేశారు అండ్ ఐ థింక్ స్లమ్ డాగ్ మిలియనియర్ లో జై హో సాంగ్ వండర్ఫుల్ సార్. అంటే మీరు ఇంతమంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంతమంది ఇంటర్నేషనల్ సాంగ్స్ అన్ని పాడారు కానీ అనిపించిందా ఎప్పుడైనా వస్తాను అని? ఎగ్జాక్ట్లీ. అంటే నేను when I was 7 years old, I was in 5th standard. అప్పుడు ఒకసారి I saw this dream sitting with you. నాకు కూడా అరౌండ్ 5th క్లాస్ 6th క్లాస్ అప్పుడు కింద పడ్డాను సార్. అప్పటి నుంచి ఇలా ఉంటున్నాను సార్ నేను. నేనేను మేడం తిరగడం ఆగిపోయిన తర్వాత ఈ రెడ్ ఇది ఉంది కదా ఇక్కడ నుంచి దీని నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నేను దాని మీద నడిస్తే కమల్ హాసన్ గారు బావి మీద నడిచినట్టే. ఏం పర్లేదు తగిట తదిమి. ఒక్క నిమిషం కమల్ హాసన్ గారుగా ఊహించుకోవడం కంటే జీవితంలో కావాల్సిందే ఉంది. ఎంకరేజ్ చేయండి అమ్మా. అయ్యయ్యో అరే రే మెల్లగరా. తెరిచే ఉన్నాడు కళ్ళు తెరిచే ఉన్నవి తెరిచే ఉన్నాయి ఉన్నదే నేను లేపు ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తాగాలి తాగాలి హలో అంత టైం లేదమ్మా. వెరీ వన్ సార్ దానికి కొంచెం రమ్మని రా అటు వెళ్తున్నది. అయ్యా ఈ రోజు నుంచి ఈ రౌండ్ తీసేద్దాం అయ్యా. గుడ్ జాబ్ ప్రదీప్. సో మా ఈ దసరా పండుగ రోజు ఈ ఎక్స్ప్రెస్ రాజాలో చాలా అద్భుతంగా మీరందరూ పాడారు ఆడారు అండ్ మా స్పెషల్ గెస్ట్లు ఇద్దరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాటలు ఇలా పాడాలి అని మీ దగ్గర తెలుసుకున్నాం, ఎలా పాడకూడదో వాళ్ళ దగ్గర తెలుసుకున్నాం. సో ఫస్ట్ రౌండ్ వినోద్ ప్లేటెడ్ పలహారాలు చేతులు పెట్టకుండా తిన్నాడు తను. సో తను ఫస్ట్ వచ్చాడు. ఇప్పటికీ లోపల అవి తిరుగుతున్నాయి, అందుకే అతను ఆల్రెడీ అలా ఉన్నాడు. ఆ రౌండ్ కోసం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేయకుండా వచ్చాడు. ఇప్పుడు మీరున్నప్పుడు పాడిన వాళ్ళలోంచి మీ ఉద్దేశంలో ఇంకో పార్ట్నర్ కూడా కావాలి తనతో పాటు. ఓకే, సో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? సెకండ్ వన్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చారు. అండ్ మళ్ళీ వస్తూ ఉండండి. చైర్ తీసిన తర్వాత వస్తా. తీసేస్తున్నాను సార్, అది వాస్తు ప్రకారం అక్కడ ఉండకూడదంట, తీసేసి వేరే పెడతాయి. మీకు అయిన ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు గ్యారంటీ నేను మారుస్తాను ఈ రౌండ్ ని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా.
సో సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళిపోయే ముందు అంటే వాక్ ఇట్లా వెళ్తారు కదా, అదేదో జస్ట్ క్యాట్ వాక్ తో వెళ్తే బెటర్ కదా. ఎగ్జిట్. గణిత శాస్త్రంలోనే ఒక మెడికల్ మిరాకిల్ జరగబోతోంది. ఒక క్యాట్ వాక్ ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు సునీత గారు నడుస్తారు, మేమంతా ఆవిడని ఫాలో అవుతాం. ఓకే బాయ్స్, యాక్షన్. చెలియా చెదిరిన కలయా నువ్వు పలకని మాటలాగలను మార్చమాకి సఖియా. చెలియా చెదిరిన కలయా నువ్వు చూడని చోటులాగలను చేయమాకి సఖియా. సో మన స్పెషల్ గెస్ట్లు కూడా వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడే ఇంకో వ్యక్తి వచ్చారు. ఈయనని ఇప్పుడు మనం సంహరించాలి. ఓకే, ఇదే మన లాస్ట్ రౌండ్. సో మీ ఇద్దరులో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. ఆ చైర్ లో కూర్చొని తిరుగుతారు, ఆగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న 5 బాణాలు వాడతారు. ఎవరు బెటర్ గా ఏం చేసి కొడతారో వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. మిస్టర్ వినోద్ ప్లీజ్. 3, 2, 1 గో. ఇంత ఇన్సిస్తున్నావు, మేము వదినకి చెప్తాం సంగతి. ఆహా 3, 2, 1 గో. చిన్న రాజా దూసుకొచ్చాడే, దుమ్ములంటే పండగేదో తీసుకొచ్చాడే. చిన్న రాజా దూసుకొచ్చాడే, దుమ్ములంటే పండగేదో తీసుకొచ్చాడే. వైభవాన రాముడొచ్చేసాడే, రంగు రంగు సంబరాల కానుకిచ్చేసాడే. పూర్వాడ కళ్ళల్లో ఉల్లాసం తెచ్చాడే, ఉన్న పాటు అందంలో సందడే పెంచాడే. చాలా పైకి వెళ్ళింది జాన్, వెరీ గుడ్, సూపర్. ఏమైంది ఆగ్గానే? లోకం అందరు తిరుగుతారు, వాళ్ళందరూ తిరుగుతారు. నీకు చెప్పినా ఓ చోటు కూర్చోమని వాళ్ళే కూర్చోట్లే. బట్ వెల్ ట్రైడ్, సూపర్. హ్యాపీ దసరా గారు. రండి. 3, 2, 1 గో. పాట పాడమ్మా, పాట పాడు. పాడలేను. ఒక్క పాట పాడమ్మా. Five, 4, 3, 2, 1 go. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లేకు, ఇసుకలో పడేసి నన్ను మీద ఎత్తి పెట్టుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి కుక్కుతున్నదే,
ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వు మున్నదే చీటింగ్ చీటింగ్ చిన్న రాజా దూసుకొచ్చాడే తీసుకొచ్చాడే ఏది ఓ వావ్ ఇక్కడ ఉంది అది నావే రంగ వైభవాన రాముడు వచ్చేసాడే రంగు రంగు సంబరాన కానుకిచ్చేసాడే ఏది తెచ్చాడే వావ్ ఇక్కడ అందరిలో సందడి చిన్న రాజా దూసుకొచ్చాడే మీ బదులు నేను ప్రయత్నిస్తాను ఇట్రండమ్మా చీటింగ్ చీటింగ్ ఇది చీటింగ్ ఏ మనోళ్ళే కదా సారీ రాంగ్ ప్లేస్ ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా ఆ అట్ట కొంచెం స్పాంజ్ బాగా చేస్తుంటే బాగుండేది మనం కొట్టినది అది వాళ్ళు ఆల్రెడీ కొట్టినదా అలా జరిగినది మొత్తానికి అది చాలా బాగా జరిగింది వెల్ డన్ సూపర్ ఇద్దరు అద్భుతంగా ఆడారు అండ్ ఈ రోజు దసరా పండుగ అండ్ ఇవాళ మా ఈ ఎపిసోడ్ లో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా అంటే ఇద్దరు ఎక్స్ప్రెస్ రాజా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ దసరా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు ఎంతో తెలివితేటలు వాడారు అండ్ ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ప్రదీప్ లాంటి మంచి బాయ్ ఫ్రెండ్ రావాలని కోరుకుంటాను దేవుడా నన్ను ఎట్లానే డాక్టర్ని చేయి డాక్టర్ని చేసినాక నలుగురు చంపినాక అదే కేసు లా చేసి లాయర్ అయినాక అదే కేసుని నేనే వాదించి కేసు పెట్టచ్చు అంట మానసిక పరిస్థితి చెప్పలేదు సార్ నేను హీరోగా నటిస్తే సమంత నిత్యమైనంత యాక్ట్ చేయాలను Four, three, two, one, stop.